సుబ్బు చెప్పినట్టు జడల మర్రి నన్ను కూడా తనలోకి లాక్కోవాలి కదా, మరి నన్నేం చేయలేదేంటి? అంటే ఆ సుబ్బు చెప్పింది నిజం కాదన్నమాట. అందరినీ భయపెట్టడానికి అలా అబద్ధం చెప్పాడా? అందుకేనా నేను ఈ చెట్టు ఎక్కడుందో చెప్పమని అడిగితే చెప్పడానికి ముందు తను ఒప్పుకోలేదు? ఊర్లోకి వెళ్లి తన సంగతి చెప్పాలి. బావా, నువ్వెక్కడికలా వచ్చావు? నువ్వు ఇటువైపుకి బయలుదేరావని సుబ్బు చెప్పాడు. సరైన సమయంలో వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ చెట్టు నిన్ను కూడా తనలోకి లాక్కొనుండేది. అయినా నువ్వు ఆ చెట్టు దగ్గరకు ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? నన్ను పిలవాల్సింది కదా. ఆ చెట్టు ఏ చోటు ఉందో తెలియగాని దాని రహస్యం తెలుసుకుందామని బయలుదేరాను. చెట్టు చుట్టూ పరిశీలించాను. ముందు నాకైతే ఎలాంటి అనుమానమూ కలగలేదు. నువ్వొచ్చిన తర్వాత తెలిసింది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. నీకు ఊరు ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ నువ్వు నాకు ముఖ్యం. అర్థమైందా? నేను మారిపోయి నిన్ను పాపను దగ్గరికి తీసుకున్నాను. అమ్మ కూడా నిన్ను అర్థం చేసుకుంది. ఇటువంటి సమయంలో మనందరం ఆనందంగా ఉండాల్సింది పోయి సమస్యలతో సతమతమవుతున్నాం. ఊరి సమస్యకు ఓ పరిష్కారం చూపించిన తర్వాత ముందు ముందు మనకి మంచి రోజులే ఉంటాయి. మనము ఆ చెట్టు దగ్గరున్న రహస్యాన్ని కనిపెడదాం. మాయ మనకు పరిచయం కావడం మన అదృష్టం. నీకెలాంటమ్మాయి భారీగా వస్తే బావుంటుందనుకున్నానో అటువంటి గుణవంతురాలు, సాహసవంతురాలు వచ్చింది. మనం ఆ అమ్మాయిని అభినందించాలి. తన దగ్గరికి వెళ్దాం పద. ఎంతో గుండె ధైర్యాన్ని చూపించి ఆ దుష్టశక్తి వశీకర దగ్గరకెళ్ళి ఊరి సమస్యని ఓ దిశగా తీసుకొనొచ్చింది. ఊరికి ఉపకారం చేయడానికి నేనేదో ఘనకార్యం చేశానని అందరూ అనుకుంటున్నారు. దాని వెనుకున్న కారణం అవని వాళ్లకు మాత్రమే తెలుసు. ఊరు బయలుదేరినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది, పెళ్లి విషయంలో నీ ఒపీనియన్ చేంజ్ అవుతుందని చెప్పారు. అప్పుడు అదంతా ట్రాష్ అనుకున్నాను. బట్ ఫైనల్లీ ఒక మంచి అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్గా రావడం ఐఎమ్ సో లక్కీ తాతయ్య. పద. ఓ బిడ్డని బలివ్వమని మీరంతా వచ్చి ఎలా అడగగలుగుతున్నారు? ఇదే మీ ఇంటి నుంచి ఒక బిడ్డను పంపించమంటే పంపించగలరా? మీరు మరీ ఇంత స్వార్థంగా ఆలోచిస్తారనుకోలేదు. అది కాదయ్యా. ఇంకేం మాట్లాడక రాంబాబు. మీ అందరి మీద ఒక గౌరవం ఉండేది, అది నిలబెట్టుకోండి చాలు. మా అత్తయ్య కుటుంబం మొదట్నుంచి మీ సమస్యలన్నీ తీర్చుకుంటూ వస్తుంటే చివరికి మా మీదే బండరాయి ఎత్తుదాం అనుకుంటున్నారా? ఎంత అన్యాయమయ్యా ఇది. అన్నం ముద్ద పెట్టినప్పుడు ముద్ద మాత్రమే తినాలి, పెట్టిన చెయ్యిని కూడా తినేయాలనే ఆలోచన చెయ్యకూడదు. అర్థమైందా? ఏం చేయమంటారమ్మా మరి? ముక్కు పుడక తరతరాలుగా మీ వంశంలోనే ఉంటుంది. ఇప్పుడు అది ఆ కోటలోకి వెళ్ళిపోయింది. దాన్ని బయటికి తీసుకొచ్చి గుళ్ళో పెట్టించండి. ఇక మీదట ప్రతి సంవత్సరం ఉత్సవ విగ్రహాలతో పాటు ముక్కు పుడకను కూడా బయటికి తీసి ఉత్సవాలు జరుపుకుంటాం. అవునమ్మా, మీ ఒక్కరి దగ్గరే అమ్మవారు ఉండిపోవడం ఎందుకు? ఊరందరికీ వదిలేయండి. జనాలు మన మీదికి తిరగబడక ముందే మనం మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది.
మంచి నిర్ణయం అంటే ఇంకేముంది, అక్షయ్ని పంపించడమే కదా. అంతేగా మరే. అక్షయ త్యాగానికి ముందుంటుంది. ఒక్క బలిదానం 500 కుటుంబాల్లో దీపం పెడుతుంది. రేయ్, మళ్ళీ ఈ మాట నా ఉంటే చంపేస్తాను. చంపేయండి మామయ్య గారు. ఇలాంటి కొడుకు ఉంటే ఎంత పోతే ఎంత. ఏంటయ్యా ఎక్కువ మాట్లాడుతున్నావు? మంచి బీపీ మీద ఉన్నాను. నన్ను రెచ్చగొట్టుకో, నువ్వు చచ్చిపోతావు. నా గురించి ఎవరూ గొడవ పడకండి. అమ్మ వచ్చిన తర్వాత ఏది చెప్తే అది చేస్తాను. అమ్మా అవని, వీళ్ళు ఏమంటున్నారంటే అంతా విన్నానత్తయ్య.